హలో ఎవ్రీవన్. ఈరోజు మన అందరికీ ఫేవరెట్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేయబోతున్నాం. ఈ పులుసు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ట్రెడిషనల్ విలేజ్ స్టైల్ రెసిపీ. ఒక్కసారి ఈ చేపల పులుసు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఇంకెందుకు లేటు, టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను 4 కేజీల చేపలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా 4 to 5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఈ చేప ముక్కల్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ తీసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పసుపు యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో డైలీ యూజ్ చేయాలి. తర్వాత కారం మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. నేను 4 స్పూన్ల కారం వేసుకున్నానండి. ఎందుకంటే చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి కారం అనేది. మీరు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. సో అందుకని మీరు వీలైనప్పుడల్లా చేపల కర్రీని తినడానికి ట్రై చేయండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవే ముక్కల్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. హార్ట్ స్ట్రోక్ మాత్రమే కాదండి, ఇది తినడం వల్ల ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి కంటి చూపు తగ్గడం, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా వైటమిన్ డి కూడా దొరుకుతుంది ఫిష్లో. ఇవి మాత్రమే కాదు, మన స్కిన్ టోన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చేపలు తినడానికి ట్రై చేయండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పెద్ద మామిడికాయ సైజ్ అంతా చింతపండుని ఒక బౌల్లో వేసి 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. బాగా నానిన చింతపండు రసాన్ని తీసి ఆ చింతపండు రసాన్ని ఈ చేప ముక్కల్లో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా చేప ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కాస్త వెడల్పాటి గిన్నెను పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కలు కలిపేటప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కాస్త తక్కువ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 4 పచ్చిమిర్చి, అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలను వేసి నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేయాలి. ఈ మొత్తం కూడా కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత కలపకూడదండి, డైరెక్ట్గా మూత పెట్టేసుకోవాలి. కలిపినట్లయితే ముక్క చెదిరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు మామిడికాయని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని చేప ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు యాడ్ చేయడం వల్ల చేపల కర్రీ ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని దానిని స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇప్పుడు స్పెషల్గా ప్రిపేర్ చేసినటువంటి మసాలాని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. స్పెషల్ మసాలా తయారీ విధానం కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను దాన్ని సపరేట్ వీడియో తీసి మీకు మరొకసారి పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత
చివరగా కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 10 మినిట్స్ అలాగే వదిలేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అంతే, సూపర్ టేస్టీ అండ్ స్పైసీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా రుచి మాటల్లో చెప్పలేం. సో మీకు కుదిరితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. రుచిగా తినండి, హెల్తీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.